కావ్య ఏమి నడిమి మీనా కనపడుస్తానే లేదు. మన ఇంటికి కూడా వచ్చి చాలా రోజులైంది. మీరు ఫోన్లో కూడా మాట్లాడతా లేదు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా మీకు ఇద్దరికి? ఆ బిడ్ గురించి ఎందుకు ఊరికే వదిలేయమ్మా. ఎందుకు ఏమైంది చెప్పు. ఏం లేదు మా, వదిలేయి. అమ్మకి చెప్పకుండా ఇంకెవరికి చెప్తావు? మా ఆ బిడ్ గురించి నా దగ్గర మాట్లాడద్దు మా. వదిలేస్తా అన్నీ వదిలేస్తా. ఎప్పుడు చూస్తే 24 గంటలు దాంతోనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నేనేమన్నా చెప్పాలంటే కూడా ఉండవా మీనాతో మాట్లాడతానని అరుస్తూ ఉంటుంది నా పైన. ఆ బిడ్ గురించి నా దగ్గర మాట్లాడద్దు అంటే ఎందుకు అడుగుతా ఉండవు? నీకేం అవసరమో? ఏమైంది ఇప్పుడు? ఏం లేదు మా, ఆ బిడ్ ఫేక్ అని తెలిసింది. నా గురించే మా ఫ్రెండ్స్ దగ్గర బ్యాక్ బిచ్చింగ్ చేస్తా ఉన్నింది. అందుకే ఆ బిడ్ సవాసమే వదిలేసాను. ఆ పొద్దు నేను చెప్పలే నీకు ఆ బిడ్డ ఫేక్ కావ్య, దాని ముఖం చూస్తేనే తెలుస్తూ ఉంది. వద్దు ఆ ఫ్రెండ్షిప్ కట్ చేయి అంటానే ఉంటి. అప్పుడు మాత్రం నేను చెప్పింది తప్పు. ఎన్నిసార్లు చెప్పినాను ఆ బిడ్డతో మాట్లాడద్దు, ఆ బిడ్డతో బయట పోవద్దు, ఆ బిడ్డ సర్లేదు చెప్పినానా లేదా? అమ్మ మాట యాడింటావు నువ్వు? అమ్మ మాట వినేదే లేదు. మీనా 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 24 గంటలు మీనా. ఒక డ్రెస్ తీసుకోవాలనే మా మీనా చెప్పింది ఈ డ్రెస్ తీసుకో బాగుంటుంది. దుడ్డు నాది, సెలెక్షన్ మీనాది. ఆ బిడ్డ ముఖం చూస్తేనే నాకు తెలుసుండే. నేను చెప్పింది తానే నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడొద్దు. నాకు తెలుసు నువ్వు ఎట్టా ఫ్రెండ్స్ నేను పెట్టుకోవాలని. ఇప్పుడు నా తప్పు మా. అసలు మన ఫేక్ ఫ్రెండ్స్ ఎవరో మనకన్నా ముందే పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది?